స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. ఏ రాత్రం వర్క్ ఎలా జరుగుతుందో చూద్దామా? కొద్దిగా నవ్వుతూ మాట్లాడండి సార్. అర్థమైంది సార్. సార్ ఇక్కడ వర్కర్స్ అందరు మనల్ని చూస్తున్నారు సార్. లోపలికి వెళ్ళి కూర్చున్నారు సార్. అంతేనంటావా? సరే డోర్ది. ఒక్క నిమిషం, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇందాక లోపల ఏం జరిగిందంటే రాత్రో రైట్ కింద కింద కొద్ది కిందకి సూపర్. అరే రే కొద్ది కిందకి రే రాత్రం సార్ చాలరా. మా సార్కి కోట్లు ఆస్తుందండి, కానీ ఒక చిన్న జబ్బు ఉందండి. అదేంటంటే ఎంతమంది డాక్టర్లు చూపించినా అస్సలు నయం కాలే. ఆ జబ్బేంటో తెలుసా? మా సారు నవ్విండనుకో నేను గోకాలే. గోకుడు జబ్బు ఉందండి మా సార్కి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంటి రాత్రం బయటకు గోకితే అందరు తెలిసిపోద్దని చెప్పి లోపల గోకావు. ఇప్పుడేమో బయటకు వచ్చి అందరికి అర్థమయ్యేలా చెప్తున్నావా? ఉన్నదే కదా సార్ చెప్పాను. నోర్మోయ్ అదే వెళ్దాం. సార్ మీకోసం పైన స్విమ్మింగ్ పూల్ కట్టేయమన్నారు కదా సార్. దానికోసం మేనేజర్ గారు 5 లోడ్లు సిమెంట్ బస్తాలు తెప్పియమన్నారు సార్. సరే ఒక్క పని చూసుకుంటే కంప్లీట్ అయిపోతుంది సార్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఈ డిజైన్ ఇక్కడ ఉంది కదా సార్, ఈ డిజైన్ అక్కడ వేపియమన్నారు సార్. కానీ అక్కడ అయితే కుదరదని చెప్పేసి ఇక్కడ వేయించాను సార్. ఒకసారి చూడండి సార్, ఇలా ఈ విధంగా వస్తుంది. మొత్తం పైన నుంచి కింద వరకు కంప్లీట్గా వచ్చేస్తుంది. బాగుంది. వర్క్ మట్టుకి తొందరగా జరిపేటట్టు చూడు, సరేనా? అరే ఆత్రం సార్, ఈ సైట్ వర్క్ తొందరగా అయిపోతే మనం వేరే కన్స్ట్రక్షన్ తొందరగా మొదలు పెట్టాలి. ఆ ఇంజనీర్తో మాట్లాడి తొందరగా అయ్యేటట్టు చూడమని చెప్పు. సార్ ఓకే సార్. మేనేజర్ గారు కూడా అన్ని క్లియర్గా చెప్పేశాను సార్. అవునా? ఓకే. అరే ఆత్రం ఇందాక ఎవరా ఫోన్లో? మా నాన్న సార్. నాకు పెళ్లి సంబంధం సెట్ అయింది. నాకు 1 month లీవ్ కావాలి సార్. అరే ఆత్రం మనం రేపు అర్జెంట్గా ఒక టీవీలో యాడ్ అవ్వాలరా. ఇచ్చేద్దాం సార్. ఇంతకీ ఏం యాడ్ సార్? ఒక పర్సనల్ పిఏ కావాలనేసి. ఓకే సార్. సార్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. పెళ్ళికి 3 రోజులు చాలు సార్. వీడియో కాల్ చేసుకోరా సరిపోద్ది. ఫస్ట్ నైట్ మాత్రం వీడియో కాల్ అనకండి సార్, చాలా చండాలంగా ఉంటుంది. బాబు ఎరిగారా నీకు? అలాంటి ఏం కుదరవు కానీ నాకు పెళ్ళి అయినంత వరకు నీకు పెళ్లి కాదే పెళ్లి మాట కూడా రాకూడదు. అర్థమైందా? సరే సార్. వీడి గోకుడు జబ్బుకు వీడి పిల్లని ఓడిస్తాడో నాకు పెళ్ళి ఎప్పుడు అవుద్దో. రాత్రం గోకరే వీడు చూడరా భలే జబ్బు చేస్తాడు. మీరు అలా నవ్వకండి సార్, నాకు గోకి గోకి చేతులు పోతున్నాయి. భలే అబ్బా మరి చూడు అబ్బా. ఆపండి సార్. సరే ఆపుతలే. రేయ్ ఆడెంత పెద్ద తోపైనా పర్లేదు, ఆ 100 కోట్ల కాంట్రాక్ట్ మనకే రావాలి. అవసరమైతే ఇంకో 10 కోట్ల ఎక్స్ట్రా ఖర్చు అయినా పర్లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఇన్ఛార్జ్ అరవింద్ ఉన్నాడు కదా, అరవింద్కి చెప్పండి, అరవింద్ చూసుకుంటాడు. ఓకే సరే.
ఒరే గోకరా సార్ ఆ, గోకరా డాడీ చేస్తున్నారు. ఇప్పుడెందుకురా ఆ డాడీ చెప్పు. ఈ పక్కన పిఏ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? మళ్ళీ నాకు స్టార్ట్ అయినట్టుంది. అరే మరి కొంచెం నవ్వుతూ మాట్లాడరా. సరే నువ్వు కానీ చెప్పు డాడీ. సైడ్ దగ్గరికి వెళ్ళావా? సైడ్ దగ్గర వర్క్ బాగానే జరుగుతుందా? వెళ్ళండి డాడీ. ఓ 30% పని అయిపోయింది. తొందరగానే అయిపోతుందిలే. ఆ 20 కోట్లు నీ దగ్గర ఉన్నాయారా? నా దగ్గర ఉన్నాయి డాడీ. 10 కోట్లేమో మన బిజినెస్ అకౌంట్లే, ఇంకో 10 కోట్లేమో అమ్మ పేరు మీద హాస్పిటల్ కట్టిస్తున్నాం కదా ఆ అకౌంట్లే. ఒకసారి తీరాత్రం. డాడీ ఎన్నిసార్లు చెప్తావు డాడీ? నేనేం చిన్న పిల్లన్నా? నాకు తెలుసు, నేను చూసుకుంటా. సరేనా? ఉంటా. పెట్టే. అది కాదురా. ఏంటి చెప్పు. అర్జెంట్గా ఆర్కే కాఫీ షాప్కి వెళ్ళు. డాడీ అదేమన్నా విస్కీనా? ఆల్రెడీ ఇంట్లో తాగొచ్చా. అది కాదురా, నీకోసం కాఫీ షాప్లో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. డాడీ నాళ్ళకి నా కొరువు నీకు అర్థమైందా డాడీ? అయినా ఇలాంటి బోకర పనులు ఎప్పుడు ఇంకేద్దాం? చెప్పు తెగుద్ది అదవా. సారీ. నువ్వు అనుకుంది కాదురా, నీకోసం పెళ్లి చూపులు చూశాను. ఆ అమ్మాయి హోటల్లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి కలు. అవునా? లాస్ట్ టైము అమ్మాయి ఫోటోలు డీటెయిల్స్ పంపిస్తే చూడకుండానే నచ్చలేదని వచ్చేసావు. ఈసారి అలా కాదు. ఆ అమ్మాయి కార్ నంబరు, డ్రెస్ కలర్ చెప్తున్నాను, వెళ్ళి కలు. అరే సిద్ధు. సరే ఉంటా. అరే ఆత్రం కాఫీ షాప్కి వెళ్ళాలంట. డీటెయిల్స్ వచ్చాను చూడు. సార్ డీటెయిల్స్ వచ్చాయి. డ్రైవర్ కార్ వెనక తిప్పు. సారీ సార్, ఈరోజు షూ వేసుకొచ్చాను. 10 లక్షలు అడ్వాన్స్ అడిగినట్టును. సారీ సార్, ఇంకోసారి జోక్ చేయండి. ఇది ఈ అమ్మాయి మేడం సార్. నీలు. అవును తనే సార్. ఓకే. హాయ్, ఐఎమ్ సిద్ధు. ఓ నైస్ నేమ్. ఐఎమ్ నీలు మీర్జారావు. గ్లాడ్ టు మీట్ యూ. కూల్. అయినా ఇలాంటి హోటలేంటి చీప్ గా? మన రేంజ్ కి ఏ 5 స్టార్కో 3 స్టార్కి వెళ్దాం కదా. బాగుండాల్సింది హోటల్స్ కాదు, మనం తాగే టీ. అరే ఆత్రం జోకు బాగుంది. నువ్వు గోకు. దాంట్లో ఏం జోకున్ సార్, ఎక్కువ నవ్వకండి, గోకలేక చచ్చిపోతున్నాను. ఓకే. ఏంటి అంటున్నాను మీ పిఏ? గోకడం ఏంటి? తెరిచేటట్టుంది ఆపు. అది గోకటం కాదండి, మీ చేతుకున్న గోర్లు పెయింట్ బాగుంది అంటున్నాడు. ఓ థ్యాంక్ యూ. ఇంతకీ నేను మీకు టచ్ అనా లేదా? నిజం చెప్పాలంటే ఇప్పుడే మీ మెల్ల తాలిగట్టెలో ఉంది. నువ్వు కానీ. హలో, అంత తొందర వద్దు. నేను మీకు నచ్చితే సరిపోదు, మీరు నాకు నచ్చాలి కదా. ఓపు మంట పడుతుంది. అలా అని నచ్చలేదని కాదు, నాకు ఫస్ట్ నచ్చాల్సింది మీ మనసు. నువ్వు కానీ. బేరర్. సార్. ఇట్రా. ఎనీ ఆర్డర్ ప్లీజ్ సార్. నాకు కాఫీ, మీకు ఒక టీ. టీ ఏంటండి చీప్ గా? మనం రిచ్ పర్సన్, కాఫీ తాగండి బాగుంటుంది. అలా గట్టిగా అనకండి, ఎవరైనా వింటే కొడతారు. నాకు ఒక కాఫీ, ఆవిడకో టీ, అంతే చాలు. సార్ మరి మీకేం కావాలి? నాకేమద్దు. ఏం వద్దబోతే ఏడనుకున్నారు మరి బయటికి. మా సారే నన్ను అండి, నువ్వు రా నన్నికి. సార్ ఇది మాట్లాడండి కదా, మీ దగ్గర ఎందుకుంది? ఎవరిని అడిగి తీసుకున్నా? ఇది నాదిరా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ తీసుకురా పోయిలు. ఓకే సార్. ఇంతకీ మన పెళ్లికి ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నారు? మనం బాగా రిచ్ పర్సన్ కాబట్టి ఒక 5 కోర్స్ ఖర్చు పెడతాం. అంతనా? చిన్నగా మంచిగా ఒక 5 lakhsతో అయిపోతుంది కదా మన పెళ్లి. అయినా పెళ్ళనేది తాళితో ముడిపడి ఉంటుంది గాని డబ్బుతో కాదు. అబ్బా ఆత్రం, ఎంత మంచి మనసు రాదంది. నువ్వు గాని. అందరం ఇలా ఉండరుగా సార్. గోకుతున్నాను సార్. ఇంతకీ పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి తీసుకెళ్తారు? మాల్దీవ్స్ కి. ఎంత అవుతుంది? 10 lakhs వరకు అవుతుంది. అంతనా? అంతెందుకండి, దగ్గర ఎక్కడైనా వైజాగ్ వెళ్తే 20 వెళ్తే అయిపోతుంది కదా.
ఆత్రం మనసు పిండేసిందిరా. నెక్స్ట్ ఏంటి? డార్లింగ్, ఈ బిల్డింగ్ ఎవరిదో తెలుసా? ఎవరిది? నీదే. మరి నీకోసం బిల్డింగ్ ఇచ్చాను, మరి నాకేం లేదా? ఏం కావాలి? కార్లోకి రా, చెప్తా. హలో, అక్కడే ఆగండి. నేను ఆగలేకపోతున్నానండి. నేను కూడా ఆగలేకపోతున్నాను సార్. నాకు మా ఆవిడ గుర్తొస్తుంది. ఏంట్రా అన్నావు? చల్లారిపోతుంది అంటున్నాను సార్. మీరు టీయా కాఫీయా? కాఫీ. రాంగ్ సార్, ఇది టీ. ఏంటి సార్, ఫేస్ ఏంటి అంత సీరియస్ గా పెట్టారు? నేనా? నో 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 నో. రే సర్వర్, నేను చంపేస్తారా? ఆర్డర్ తెచ్చామా ఇచ్చామా అన్నట్టు ఉండాలి. ఎల్లో ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఆటల పొల పెట్టి ఏం గీకున్నారు సార్? రే పోరా పో. అట్ల పుల్లేంటి? అబ్బే అదేం లేదు మేడం, ఇక్కడ అట్లు బాగుంటాయి తింటారా అంటున్నాడు, అంతే కదరా? ఓహో, నాకేదో తేడా కొడుతుంది. ఇంకేంటి? ఒక్క నిమిషం, డాడీ ఫోన్ చేస్తున్నారు. ఓకే. హా డాడీ చెప్పండి. ఒక్క 5 minutesలో వచ్చేస్తాను డాడీ. హా వచ్చారు, నచ్చారు, మాట్లాడేసి వచ్చేస్తాను. రే ఆత్రం, బాగా నేను నచ్చారు. నచ్చానంట్రా. వాళ్ళ నాతో చెప్పి పెళ్లి కొప్పేసుకుంటదేమో. అసలు మీరు వెళ్తే చచ్చిపోతేమో సార్. సరే రేయ్, వస్తున్నా. నువ్వు కోకు. 5 minutes ఆగు. ఓకే నీలు గారు, మీరు ఆలోచించే విధానం, మీరు ఆ డబ్బును ఆదా చేసే పద్ధతి నాకు చాలా బాగా నచ్చాయి. అన్నీ మీరు అనుకున్నట్టే చేద్దాం. అవునండి, మన ఇద్దరి మనసులు కలిసాయి, మన ఆలోచనలు ఒకటయ్యాయి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి నడవడమే మిగిలింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా. అరే నాకు బాగా దొరద ఎక్కువైపోతుందిరా. అలా పక్కెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఏమైంది? ఎక్కడికండి? ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మాట్లాడేసి వచ్చేస్తాం. అట్లప్పలు దాయిరా. దాయడానికి ఎలా కుదురు సార్, మీకు గోకాలి కదా. ఈ రోజు నా చెయ్యి ఇరిగిపోవడం ఖాయం. ఆత్రం ఏం గోకెవరా? సార్ మేడం కనిపించట్లేదు సార్. ఏ వాష్రూమ్కి వెళ్ళి ఉంటుందిరా? మనం వచ్చిందే వాష్రూమ్లోకి వెళ్ళి సార్. అదే నిజమే సార్, బ్యాగ్ కూడా కనిపించట్లేదు. అరే బేరా రేట్రా, ఇక్కడ అమ్మాయి బ్యాగ్ ఉండాలి. మేడం గారు మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయారు సార్, మీకు చెప్పలేదా? మేడం గారిని బిల్ అడిగితే మీరు ఇస్తానన్నారు. 150 అయింది సార్, మీరు ఇస్తారా? ఓరని 150 తేలయ్యా, దాంట్లో 20 కోట్లు ఉన్నారా? 20 కోట్ల? ఎప్పుడు వేసుకునే కోట్ల కానీ దాచుకునే కోట్లు ఒకసారి కూడా చూడలేదు సార్. చెప్తే చూసేవాడిగా. ఫోన్ చేయి అమ్మాయికి. ఓకే సార్. సార్, అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అసలు ఏం జరిగిందిరా? 2 hours later. సూపర్. సరే ఎక్కువ. ఈ టైంలో రా ఫోను. చెప్పండి బాస్. ఎక్కడున్నారా? ఇప్పుడే బయటకు వచ్చాం బాస్. ఇప్పుడు నిజం చెప్పరా? ఒక పెగ్గేశాను బాస్. నాకు పని చేసి పెట్టాలరా మీరు. మీరు ఫోన్ చేశారంటేనే ఏదో ఒక పని ఉంటుందని తెలుసు బాస్. చెప్పండి ఏం చేయాలో. మీ గ్యాంగ్కు 10 లక్షలు ఆఫర్ చేస్తున్నా. 10 లక్షలా?
ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. కిడ్నాపేగా బాస్, చేసేద్దాం. ఓకే బాస్, అమ్మాయి డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. పని అయిపోయాక నాకు ఒకసారి ఫోన్ చేయి. ఓకే బాస్, పని అవ్వగానే ఫోన్ చేస్తాం. అరే మామ, ఏంట్రా ఇంకా రాలేదు? ఏమారా టైం అవుతుంది. బాయ్ మమ్మీ, వెళ్ళొస్తా. అరే తీరా, బండి తీరా, వెళ్ళిపోతా తీరా. అంకుల్ ఒక థమ్స్అప్ ఇవ్వరా? అమౌంట్ ఫోన్పే చేస్తాను. అంకుల్ అయిపోయింది, చూసుకోండి. రే, ఎవర్రా మీరు? అరే మామ, దీన్ని వెనకేసి కారు వేసుకుని వెళ్ళిపోదాం. పద. వీళ్ళు ఇంకా రాలేదేంటి? అమ్మయ్యా, కారు వచ్చిందిలే. బాస్, నువ్వు చెప్పిన పని పర్ఫెక్ట్ అయిపోయింది. నా పైసలు అకౌంట్లో పడ్డే పోరా. ఓకే బాస్. ఎక్కడికండి? ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మాట్లాడేసి వచ్చేస్తాం. అట్ల పళ్ళు దాయిరా. దాయడానికి ఎలా కుదురు సార్, మీకు గోకాలి కదా. వదలండ్రా నన్ను, ప్లీజ్ రా, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా? ఆ 20 కోట్లు నీ దగ్గరే ఉన్నాయి కదా. 10 కోట్లేమో మన బిజినెస్ అకౌంట్లో అయ్యి, మిగతా 10 కోట్లేమో మన అమ్మ పేరు మీద హాస్పిటల్ కడుతున్నాం కదా, ఆ అకౌంట్లో అయ్యి. గుర్తుపెట్టుకో, కార్ నంబర్ 08JU6206, రెడ్ కలర్ శారీ. అవుతుందా? డార్లింగ్, దీంతో నీ పని అయిపోయింది కదా, వదిలేద్దామా? యా,
డాడీకి ఫోన్ చేయరా. హలో సార్, ఒకసారి అర్జెంట్గా అమ్మాయి ఫోటో పంపించారా సార్? కొంచెం అర్జెంట్ సార్. ఓకే సార్. సార్ ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటి కాదు సార్. ఆ అమ్మాయిని నువ్వే కదరా కన్ఫర్మ్ చేసింది. కార్ నెంబర్ మ్యాచ్ అయింది, ఎర్ర చీర, అమ్మాయి అదిరిపోయింది. ఈ విషయం అర్జెంట్గా మా సార్ తోటి చెప్పాలి. సరేనా, నేను తర్వాత సార్ చేస్తా. సార్ కార్ నెంబర్ మ్యాచ్ అయింది, అమ్మాయి లోపలనే ఉంది, మీకోసమే వెయిటింగ్. అవునా? సారీ సార్. ఒక్క నిమిషం సార్. ఎందుకు? బాత్రూమ్ లో అట్లా పుల్లి ఉండిపోయింది, వెళ్ళి తీసుకొచ్చి. అబ్బా ఇప్పుడు ఎలాంటప్పుడు దొరదేస్తుందిరా. ఇప్పుడు డాడీకి ఏం చెప్పాలరా? అరే ఆత్రం ఆవురు చేసావు కదరా. చూశారు కదా, కష్టపడి బ్రతికే వాళ్ళకన్నా అడ్డదారిలో బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన సమాజంలో. ఇలా కొంతమంది ఆడవాళ్ళు అందం చూపించి మంచిగా మాట్లాడి మగవాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఏదో ఒక చోట రోజుకొక సంఘటన జరుగుతూనే ఉన్నాయి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మా షార్ట్ ఫిల్మ్ ద్వారా మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసమే మా యొక్క ఈ చిన్న ప్రయత్నం. మా షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మీ మనసుకి ఏదనిపిస్తే అదే చేయండి. మీ టైంని కేటాయించి మా షార్ట్ ఫిల్మ్ని చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లు మీ సత్య గణేష్.